ఎందుకు మనం వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతనైనా లాగాలి అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది నమ్మరు. మనం నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా ఖచ్చితంగా మన ఆత్మ మాత్రం చచ్చిపోదు. ఇక్కడ మన శరీరము అందరికి తెలుసు, మట్టిలో కలిసిపోతుంది, మన ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రం ఒకటి ఉంటుంది. వెళ్తే పరలోకానికి వెళ్తే సంతోషం, నరకానికి కనుక వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకరోజు మీరు టీయో కాఫీ పెడితే కొంచెం కాలితే వారం దాకా మీకు అది దిక్కు తెలియదు, ఎలా ఉంటారు నొప్పి, ఆ బాధ, ఆ మంట. అలాంటి యుద్ధాలు కాలిపోతానే ఉంటారు వాళ్ళు. మరి నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివే పరలోకానికి వెళ్ళిపోతే మరి నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణలో ఉన్నారా? మీ బంధువులందరూ రక్షణలో ఉన్నారా? మరి వాళ్ళందరి మధ్యలో నేను ఎందుకు పెట్టాడు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నేను బాగా చదివాను, నాకు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నాకు మంచి బిజినెస్ వచ్చింది. ఏం చేయడానికి? నేను దేవుడి కోసం ఒక ఆత్మ రక్షించాను అన్న సాక్ష్యంగా పరలోకంలో నువ్వు ఇక్కడ ఏం చించావు, ఏమి చేసావు అనేది కాదు అసలు.